'నరుటో' ఒక యానిమే గాదు. మూవీ మరి అంటే కాదు. ఒక జనరేషన్‌ని ఎమోషనల్ చేసేసిన స్టోరీ. ఈడెన్ లీఫ్ విలేజ్ నుంచి హోల్ వరల్డ్ వరకి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సీరీస్. కానీ ఈ సీరీస్‌ని క్రియేట్ చేసిన మాస్టర్ మైండ్ గురించి ఎంతమందికి తెలుసు? తన పేరు అడగట్లేను నేనేమి. తనొక ఫ్యాక్ట్స్ గురించి మీకు ఎంతమంది తెలుసు? తనొక రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ గురించి అని చెప్పి అడుగుతున్నా. తెలీదు నాకు తెలుసు. ఎందుకంటే నేనే నా ఛానెల్‌లో 2, 3 వీడియోలు చేశా. అవి గాకుండా మీకు వేరేటియి ఎక్కడికించన్నా తెలిసుంటే కింద కామెంట్ చేయండి. సో, ఈరోజు నేను ఇంకొన్ని మసాషి కిషిమోటో ఒక లైఫ్‌లో మీకు తెలియని కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్తా. ఆల్రెడీ మన ఛానెల్‌లో చెప్పిన టాపిక్ గూడా ఇందులో కొన్ని ఒక 2, 3 రిపీట్ అవ్వచ్చు. ఆల్రెడీ చూసుంటే ఆ టాపిక్ రాంగానే వీడియోని కొంచెం ముందుకి స్కిప్ చేయండి. వీడియోని స్కిప్ చేయండి. డైరెక్ట్ వీడియోని మొత్తం ఎడిటర్ తీసి పడేసి ఇంకో వీడియో పెట్టుకొని చూడకండి. మసాషి కిషిమోటో ఒక లైఫ్‌లో స్ట్రగుల్స్, తన ఒక ఇన్‌స్పిరేషన్స్, ఫెయిల్యూర్స్ అలానే కాంట్రోవర్సీస్ అన్నీ ఉన్నాయి. సో, అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీరు 'నరుటో' ఒక హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయ్యి ఈ వీడియోని స్కిప్ చేసి మీరు 'నరుటో' సీరీస్ గురించి మర్చిపోతారు. ఇది శాపం పెట్టినట్లేదు, వరం ఇచ్చినట్టుంది. మళ్ళోసారి కొత్తగా చూస్తామని అన్నా అంటారు ఈళ్ళు. సో, ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. 10th ఫ్యాక్ట్ వచ్చేసి కిజుమోటో వైఫ్ తోటి మొదలు పెడదాం. ఫ్యాక్ట్ ఓపెన్ చేస్తే హినాటా క్యారెక్టర్ అంత ప్యూర్‌గా ఉండనీకి రీజన్ ఏందో తెలుసా? ఎందుకంటే కిజుమోటో ఒక హార్ట్‌లో రియల్ హినాటా ఉంది కాబట్టి. 'నరుటోకి' స్కార్ఫ్ ఇచ్చింది హినాటా గదా! అయితే రియల్ లైఫ్‌లో కిజుమోటోకి స్కార్ఫ్ ఇచ్చింది తన వైఫ్. కిషిమోటో సెన్సేకి హినాటా క్యారెక్టర్‌కి ఒక చాలా మంచి స్పెషల్ కనెక్షన్ అయితే ఉంది. ఎందుకంటే హినాటా ఒక డిజైన్ అనేది తన వైఫ్ నుంచి ఇన్‌స్పైర్ అయినారు మన కిజుమోటో సెన్సే. 'నరుటో' సిరీస్‌లో మనం చూసినట్టయితే హినాటా ఒక బ్యాక్ స్టోరీ, ఎమోషన్స్, తన ఒక పేషెన్స్, తన లవ్ అన్ని నేచురల్‌గా అయితే ఉంటాయి. ఎందుకంటే దాని వెనకాల రియల్ లైఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది కాబట్టి. సో, అందుకే మనకి హినాటా క్యారెక్టర్ చాలా జెన్యూన్‌గా అయితే అనిపిస్తది. రియల్ లైఫ్‌లో జరిగిన ఒక రొమాంటిక్ సీన్ మనకి కిజుమోటో సెన్సే మూవీలో కూడా యాడ్ చేసిండు. అదే 'ద లాస్ట్ నరుటో' ద మూవీ ఉంటది గదా! సో, అందులో హినాటా నరుటోకైతే స్కార్ఫ్ అయితే గిఫ్ట్ ఇస్తది గదా! ఆ సీన్ ఉంది గదా! సో, ఆ సీన్ అనేది మన కిజుమోటో సెన్సేకి తన వైఫ్ అయితే రియల్ లైఫ్‌లో స్కార్ఫ్ అయితే గిఫ్ట్ ఇచ్చింది. దాని నుంచి ఇన్‌స్పైర్ అయ్యి సో, ఆ సీన్‌ని మన కిజుమోటో సెన్సే సినిమాలో ఇలా చూపించినారు రొమాంటిక్ సీన్‌గా. మీరు చెప్పండి మా మమ్మీకి గూడా మొన్ననే ఫెబ్ 14కి పోయినట్టుంది. ఎవరైనా స్కార్ఫ్ గిఫ్ట్ ఇచ్చినారా? లేకపోతే మీరోళ్ళకన్నా ఇచ్చారా? నా బతుకైతే నాకంటే పండుగ లేదు మామ. మీరన్నా పండుగ చేసుకున్నారో లేదో ఓసారి రాయండి కింద చదువుకొని సంతోషపడతా. సో, మనకి ఈ స్మాల్ డీటెయిల్ వల్ల హినాటా క్యారెక్టర్‌లో ఉన్న ఎమోషన్స్ ఇంకా రియలిస్టిక్‌గా అయితే కనిపిస్తాయి. మనం అందుకే హినాటాకి అంతగానం కనెక్ట్ అయినాం అనుకుంటా. సో, ఇక ఫైనల్లీ కిజుమోటో సెన్సే తన వైఫ్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని హినాటా ఒక క్యారెక్టర్‌ని డిజైన్ చేసిండు. అంటే ఇప్పుడు హినాటా లేకనే కిజుమోటో సెన్సే వైఫ్ ఉంటదంటే కిజుమోటో సెన్సే ఎంత లక్కీయో అనుకుంటున్నారా? ఎవరికెరక కాయిన్‌కి ఒక వైపు చూసినాం. రెండో వైపు ఏముందో? ఎన్ని సార్లు కిచెన్‌లోకి సామానొచ్చినాయో కిజుమోటో సెన్సే పైకి. మీరు చెప్పండి మామ మీకు గూడా అలాంటి వైఫ్ దొరికితే మీరు గూడా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మీరేం జేస్తారు? నెక్స్ట్ వన్ కిజుమోటోకైతే ఒక ట్విన్ బ్రదర్ అయితే ఉన్నాడు అనే విషయం చాలా మందికి తెలీదు. నాకు గూడా తెలీదు. ఇప్పుడు ఫ్యాక్ట్ తెలుసుకునే రాకనే ఇప్పుడు తెలిసింది నాకిది. అయితే ఆయన పేరొచ్చేసి సీసీ కిషిమోటో. సో, ఆయన ఏం చేస్తాడంటే ఆయన గూడా ఒక మాంగా ఆర్టిస్టే. సో, తనొక ఫేమస్ వర్క్ వచ్చేసి 666 సీటన్ ఓ పార్ట్స్ అంటర్ అనే మాంగా సిరీస్. సో, ఈ స్టోరీలో రూబిన్ అనే ఒక క్యారెక్టర్ అయితే ట్రెజర్ హంటర్ గావాలని జెప్పి డ్రీమ్ అయితే ఉంటది. అయితే ఈ ఇద్దరు బ్రదర్స్ చిన్నప్పటి నుంచి కలిసి డ్రాయింగ్‌ని ప్రాక్టీస్ చేసినారు కాబట్టి వాళ్ళ ఒక ఆర్ట్ స్టైల్ అనేది సిమిలర్‌గా అయితే ఉంటది. చూడండి ఒకసారి మీరు. ఒకసారి మీరు చూడండి కొన్ని డ్రాయింగ్స్ అయితే అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసిండు అనేటట్టు కూడా అనిపిస్తాయి. చాలా మంది ఫ్యాన్స్‌కి కనిపించినాయి గూడా. కొన్ని వెబ్‌సైట్స్‌లో గూడా రాసి పెట్టినారు. కానీ నిజం ఏందంటే ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి ప్రాక్టీస్ చేసుకొని ఒకటే తన పెరిగారు గదా! సో, నేచురల్‌గా వాళ్ళ స్టైల్ సిమిలర్‌గా అయితే డెవలప్ అయిపోయింది. మీరు చెప్పండి మీ బ్రదర్‌వి గూడా ఏమన్నా సేమ్ ఉంటాయా? నాది మా బ్రదర్‌ది అయితే ఇద్దరం ఫోన్ ఎక్కువసేపు చూస్తాం మా ఇద్దరిట్లో సిమిలారిటీ ఇదే. గంటలు గంటలు చూస్తాం. మసాషి కిషిమోటో మరియు అలానే వన్ పీస్ క్రియేటర్ ఇచిడో ఓడా ఇద్దరు రైవల్స్ అని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఎందుకో నాకు ఈ విషయం కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. అంటే నేను వాళ్ళిద్దరు రైవల్స్ కావాలని అనుకుంటలేను. నేను ఎలా అనుకుంటున్నా అంటే 'నరుటో', 'సాస్కే' ఎలా మంచి ఫ్రెండ్సే కానీ ఇద్దరు రైవల్స్ ఎలా అలా అయితే బాగుండు అని చెప్పి కొంచెం అనుకుంటున్నా అంతే. సో, ఇది కామన్‌గా అందరికి అనిపిస్తది. ఎందుకంటే 'నరుటో' అలానే 'వన్ పీస్' 2 బిగ్ 3లో ఉన్న సీరీసెస్ కాబట్టి ఫ్యాన్స్ మధ్యలో ఎప్పుడు ఫైట్స్ జరుగుతూనే ఉంటాయి. కంపేర్ చేసుకుంటూనే ఉంటారు. కానీ ఈ ఇద్దరు క్రియేటర్స్ మధ్యలో ఎప్పుడు కాంపిటీషన్ లేదు. ఒక మంచి మ్యూచువల్ రెస్పెక్ట్ అయితే ఉంది. కిష్మోటో అలానే ఓడా ఇద్దరైతే వాళ్ళ వర్క్‌నైతే ఇద్దరు అడ్మైర్ అయితే చేసుకుంటారు. కొన్నిసార్లు అయితే ఒకళ్ళ మాంగాలో ఇంకొకరు ఒక క్యారెక్టర్ రిఫరెన్స్‌ని అయితే చూపించినారు. 'వన్ పీస్‌లో' అయితే ఒకసారి ఆల్రెడీ చాలా మంది తెలుసు. బట్ మళ్ళోసారి చెప్తున్నా ఇనండి. 'వన్ పీస్‌లో' అయితే ఒకసారి 'నరుటో' లూఫీ తోటి కలిసి తినడం లాంటి సీన్స్ అయితే రిఫరెన్స్ అయితే వచ్చినాయి. సో, ఇలానే మన కిజ్మోటో సెన్సే కూడా 'వన్ పీస్' క్యారెక్టర్‌ని తన ఆర్ట్ స్టైల్‌లో కూడా డ్రా చేసిండు. సో, ఇది చూసి అందరూ అర్థం చేసుకోండి. వీళ్ళిద్దరు గ్రేట్ క్రియేటర్స్. వీళ్ళిద్దరి మధ్యలో మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చాలా ఇన్‌స్పైర్ అవుతారు. నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి 'నరుటో' కన్నా ముందు కిజ్మోటో సెన్సే ఇంకొక మాంగానైతే క్రియేట్ చేసిండు. దాని పేరొచ్చేసి లేదు. కారాకురి. కనుక్కోర్రి మీరే. ఊరికే సరదాగా అన్నా. స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మీకు. అదే అన్నమాట.
1998లో వీక్లీ షోనెన్ జంప్‌లో అయితే పబ్లిష్ అయ్యేది. కానీ అదంతా పాపులర్ అవ్వలేదు. సో, సిరీస్ అనేది షార్ట్ టైమ్‌లోనే క్యాన్సెల్ అయిపోయింది. అది ఫెయిల్ అయినా గానీ కిజ్మోటోకి అదొక పెద్ద లెసన్‌లా, ఎక్స్‌పీరియన్స్ లాగా అయితే మారింది. ఆ సిరీస్ నుంచి చాలా ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని మనకి నరుటో అయితే క్రియేట్ జేసినారు. ఆ సిరీస్‌లో ఉండే ప్రాటజీ ఒక క్వాలిటీ అయితే మనకి సాస్కేలో అయితే యూజ్ జేసినారు. అలానే పవర్స్ అయితే మనకి నరుటోలో అయితే యూజ్ జేసినారు. సో, సింపుల్‌గా చెప్పాలంటే కారాకురి లేకుంటే నరుటో గూడా ఉండేది గాదు. సిక్స్‌దొచ్చేసి నరుటోని మనం అందరం ఒక గ్రేట్ నింజాగా అయితే జూసినాం గదా! కానీ స్టార్టింగ్‌లో కిజుమోటో సెన్సే నరుటోని ఒక రామెన్ షెఫ్ స్టోరీగా అయితే ప్లాన్ జేసిండంట. ఒక రామెన్ షెఫ్ అవ్వాలి అనుకునే ఒక అబ్బాయిలాగా అయితే డిజైన్ జేసిండంట. అంటే ఆ స్టోరీ లైన్ అలా అనుకున్నారంట. సో, అందుకే మనకి సిరీస్‌లో గూడా నరుటోకి రామెన్ అంటే చాలా ఇష్టం. సో, కుకింగ్ యానిమీలా ఒకసారి ఇమాజిన్ జేసుకుంటే ఓకే. యాక్షన్ సీన్స్ ఉండేయి, జుట్సులుండేయి, నింజాలు కనిపియ్యరు. నరుటో అంత పాపులర్ అయ్యేది గాదు అని జెప్పి నా ఫీలింగ్. బట్ ఆ క్యారెక్టర్స్ ఒక డీప్ స్టోరీ ఇవన్నీ లైక్ ఇంకా అలానే డిజైన్ జేసుంటే, అలానే స్టోరీ లైన్ రాస్తే అంత ఎమోషన్స్ తోటి రాస్తే ఖచ్చితంగా వర్క్ అవుతది. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ జేయండి ఒకసారి. ఫిఫ్త్ వన్ నరుటో వరల్డ్ వచ్చేసి చాలా డీటెయిల్‌గా అయితే ఉంటది గదా! సో, మీరేమనుకుంటారు? అది కిజుమోటో సెన్సే ముందు నుంచే ప్లాన్ జేసుకుంటూ వచ్చిండు అంత డీటెయిల్‌గానే అనుకుంటున్నారా? కానీ రియాలిటీ ఏందంటే కిజుమోటో సెన్సే అసలకి ఈ స్టోరీని అంత అడ్వాన్స్‌గా అయితే అస్సలే ప్లాన్ జేయలేడంట. రొమాన్స్ యాంగిల్ గూడా స్టార్టింగ్‌లో అసలు ప్లానే లేదంట. అందుకే మనకి నరుటో, హినాటా ఈ మంచి మంచి సీన్స్ గూడా చాలా లేట్‌గా స్టార్ట్ అయినాయి. సో, అప్పటి వరకు కిజుమోటో సెన్సే వాళ్ళ వైఫ్ ఇంకా రాలేదేమో తన లైఫ్‌లోకి. అలానే విలన్స్ ఒక విషయంలో గూడా ఉరోచిమానే ఫస్ట్ మెయిన్ విలన్‌గా పెట్టే ప్లాన్ ఉండిందంట. కానీ స్టోరీ ప్రోగ్రెస్ అయిన కొద్దీ అకాట్సుకి, మదరా ఉచిహా ఇలాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ వచ్చినాయి. సో, అప్పుడు మెయిన్ విలన్ ఒక కాన్సెప్ట్ కూడా చేంజ్ అయిందంట. కానీ ఒక విషయం మాత్రం కిజుమోటో సెన్సే స్టార్టింగ్ నుంచే ప్లాన్ చేసిండంట. అదేంటంటే ఫైనల్‌లో నరుటో వర్సెస్ సాస్కే ఫైట్. సో, సిరీస్ ఎలా ఎండ్ అవ్వాలి అనేది కిజుమోటో సెన్సేకి ఫస్ట్ డే నుంచే మైండ్‌లో ఫిక్స్ అయినట్టుంది. సో, అందుకే వన్ ఆఫ్ ద పీక్ ఎండింగ్ అయితే చూసినాం మనం. ఫోర్త్ వన్ లాగొద్దు షార్ట్‌గా చెప్పేసి. చాలా మంది ఫ్యాన్స్ అనుకున్నారు నరుటో లాస్ట్‌కి సాస్కే తోటి సాకురా తోటే పేర్ అవుతాడు అని. సో, జస్ట్ ఫ్యాన్స్ మాత్రమే కాదు కిజుమోటో సెన్సే ఒక వైఫ్ కూడా అదే అనుకున్నారంట. సో, కానీ మన నరుటో సాస్కే తోటి హినాటా తోటి పేర్ అయ్యిండు. షార్ట్‌గా చెప్పేసాను కదా! ఇంతే. సో, అదనమాట. సో, తన వైఫ్ కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేసింది. బట్ కిజుమోటో సెన్సే రొమాంటిక్ సీన్స్ రాయడంలో అంత పెద్ద అది కాదు. సో, కానీ హినాటా, నరుటో విషయంలో బానే రాసిండనుకుంటా. థర్డ్ వన్ వచ్చేసి నరుటో ఒక ఆర్ఫన్‌గా పెరగడం స్టోరీకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. విలేజ్‌లో అందరూ తనని దూరం పెట్టడం, దానివల్ల తను హోకాగే అవుతే అందరూ లవ్ చేస్తారు, రెస్పెక్ట్ ఇస్తాడు అని చెప్పి అనుకోవడం. సో, ఇవన్నీ నరుటో అనుకోవడం వల్లనే నరుటో ఒక క్యారెక్టర్‌కి మనం అంతలా అటాచ్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. అయితే కిజుమోటో సెన్సేకి నరుటో ఒక పేరెంట్స్ ఎవరు అని చెప్పి ముందు నుంచి ఐడియా ఉన్నా గానీ, అండ్ నరుటో వాళ్ళని మీట్ అవ్వడము, ఇలాంటి సీన్స్ అయితే ఎలాంటి ముందు నుంచి ప్లానే చేయలేడంట. అంటే కుషినని మీట్ అవ్వడము, అలానే మినాటోని మీట్ అవ్వడం ఇలాంటి సీన్స్ అసలు ప్లానే చేయలేడంట సిరీస్‌లో. కానీ ఎందుకు ప్లాన్ చేసిననేది నేను ఆల్రెడీ 15 థింగ్స్ అబౌట్ మినాటో అని చెప్పి ఒక వీడియో చేశా. దాంట్లో చెప్పా. మీరు చూడాలనుకుంటే ఇక్కడ పైన వీడియోకి లింక్ కనిపిస్తుంది. అక్కడొస్తది చూడండి. జస్ట్ దాన్ని ట్యాప్ చేయండి ఓపెన్ అవుతది. సెకండ్ వచ్చేసి కిజుమోటో సెన్సేకి చిన్నప్పటి నుంచే డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేదంట. కానీ స్టార్టింగ్‌లో ఇంప్రూవ్ అవ్వడం చాలా కష్టమైందంట కిజుమోటో సెన్సేకి. కిజుమోటో సెన్సే వాళ్ళ ఫ్యామిలీ గూడా తనని తిట్టేవాళ్ళంట. సో, దానికి కిజుమోటో సెన్సే గూడా ఒకసారి మాంగా ఆర్టిస్ట్ అవ్వడం వద్దు వదిలేసేద్దాం ఇంకా అనుకుండంట. కానీ ఒకరోజు అకీరా యానిమే ఒక మూవీ పోస్టర్ అయితే చూసి దాని నుంచి ఇన్‌స్పైర్ అయ్యి నేను గూడా ఇలా డ్రా చేయాలి ఈ స్టైల్‌లో అని చెప్పి డిసైడ్ అయిందంట. సో, అకీరా ఇంకా నరుటో సిమిలర్ కాకపోయినా కానీ అకీరా వల్ల కిజుమోటో సెన్సే మళ్ళీ ట్రై చేసి మనకిప్పుడు 'నరుటో' లాంటి లెజెండరీ స్టోరీ అయితే దొరికింది. సో, థాంక్స్ టు దట్ 'అకీరా' పోస్టర్. ఆ పోస్టర్ ఏందని మీరు అనుకుంటున్నారు కదా! పోస్టర్ కూడా ఏసాను చూడండి. నెక్స్ట్ 'కిజుమోటో' ఇన్‌స్పిరేషన్ 'డ్రాగన్ బాల్' క్రియేటర్ 'అకిరా టోరేయామా' నుంచి చాలా తీసుకున్నారు. 'డ్రాగన్ బాల్' అయితే 'నరుటో' మీద హ్యూజ్ ఇన్‌ఫ్లూయెన్స్ అయితే చూపిచ్చింది. అదొకటే కాదు 'జాకీ చాన్' మూవీస్‌లో ఉండే ఫైట్ సీన్స్ కూడా చాలా ఇంపాక్ట్ చూపించినాయి. 'జాకీ చాన్' యాక్షన్ ఒక వన్ పంచ్ మల్టీ యాంగిల్స్‌లో చూపించే స్టైల్‌ని 'కిజుమోటో సెన్సే' 'నరుటో' ఫైటింగ్స్‌లో కూడా చాలా యూజ్ చేసిండు. సో, ఈ రెండిటి నుంచి 'కిజుమోటో సెన్సే' చాలా ఇన్‌స్పైర్ అయ్యిండు 'నరుటో' సీరీస్‌కి. సో, మీరు ఆ 2 ఆల్రెడీ చూసుంటే 'నరుటో' చూసుంటే మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతది. ఒకవేళ 'నరుటో' చూసి ఆ 2 చూడకపోయుంటే ట్రై చేయండి. సో, ఫ్రెండ్స్ ఇవి మసాషి కిషిమోటో గురించి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. అంత ఇంట్రెస్టింగ్‌గా మీకేమనిపించినాయో కింద కామెంట్ చేయండి. బహుశా ఏది ఇంట్రెస్టింగ్‌గా అనిపియకుండొచ్చు నాకు తెలిసి. అరే! ఇది భలే అనిపించిందని అనుకుంటే కింద కామెంట్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ వీడియో. నెక్స్ట్ వీడియో తోటి త్వరలో వచ్చేస్తా. మీకు మీకేదైనా కంటెంట్ కావాలంటే కింద కామెంట్ చేయండి. దీని గురించి ఈ టాపిక్ గురించి వీడియో చేయండి. లేకపోతే ఇది అని. సో, నేను ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి దానిపైన వీడియో చేయనీకి ట్రై చేస్తా. సో, వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో త్వరలో వచ్చేస్తా. అప్పటి వరకి యానిమీస్ చూసుకుంటా ఎంజాయ్ అవ్వండి. బై.